Question D²+3D+2 into y is equal to e power minus 2x plus sin x. ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు e power ax రూపంలో ఉంది అంటే ఇది ఫస్ట్ మెథడ్, sin x రూపంలో ఉంది అంటే ఇది సెకండ్ మెథడ్. సో ఇచ్చిన లెక్కని గివెన్ ఈక్వేషన్ అని రాసుకుంటాం. f of d of y is equal to q of x ఈ ఫార్ములా. సో f of d is equal to D²+3D+2. therefore auxiliary equation is f of m is equal to 0. d ప్లేస్లో m ప్రతిక్షేపిద్దాం. m²+3m+2 is equal to 0. 3mని m+2m కింద రాసుకోవచ్చు. సో mని కామన్ తీస్తే m+1 ప్లస్ 2ని కామన్ తీస్తే m+1 is equal to 0. m+1 into m+2 is equal to 0. m+1 is equal to 0. +1 రైట్ సైడ్ వస్తే -1 అవుతుంది, +2 రైట్ సైడ్ వస్తే -2 అవుతుంది. సో 2 డిఫరెంట్ రియల్ రూట్స్ ఫార్ములా ఏంటి? కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు c1 e power m1x ప్లస్ c2 e power m2x. m1 అంటే ఎంత? -1 into x అంటే -x. c2 e power m2 అంటే ఎంత? -2x. సో వైపీ కడదాం. yp ఈజ్ ఈక్వల్ టు 1/f of d into q of x. f of d అంటే ఎంత? D²+3D+2 D²+3D+2 ఇంటూ q of x అంటే e power -2x plus sin x. అదే రాసాం, e power -2x plus sin x. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్కి ఇది గుణిస్తుంది కదా, సపరేట్ చేద్దాం. 1/D²+3D+2 ఇంటూ e power -2x ప్లస్ 1/D²+3D+2 ఇంటూ sin x అది రాసాం. D²+3D+2ని మనకు వచ్చిన రూట్స్ ఏంటి? -1, -2. దీన్ని D+1 ఇంటూ D+2గా రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంటే d టైమ్స్కి వస్తే పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. సో D+1 ఇంటూ D+2 ఇంటూ e power -2x ప్లస్ 1/D² sin x అదే రాస్తాం. 1/d ప్లస్లో ఇక్కడ x ముందు ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ ప్రతిక్షేపించాలి. దీన్ని e power ax అంటారు. ఏ వాల్యూ ఎంత? -2. d ప్లస్లో ఏని ప్రతిక్షేపించాలి? -2 + 1 -2 + 2 ఇంటూ e power -2x. ఇది సెకండ్ మెథడ్. sin ax అంటే sin ax అంటే x ముందు ఎంత ఉంది? 8 లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ ఈ sin ax ఉంది కదా, ఈ a అంటే 1 ఉన్నట్టు. ఇక్కడ a²-a²ని ప్రతిక్షేపించాలి. -a² ప్లస్ 3d+2 d స్థానంలో -a² పెట్టాలి. 1/-2 + 1 అంటే -1 -2 + 1 ఇంటూ -2 + 2 అంటే 0. 0 వచ్చేటప్పుడు ఫార్ములా ఏంటి? x/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ e power -2x ప్లస్ 1/-1² ప్లస్ 3d+2 అంటే 2 - 1 ప్లస్ 3d అదే రాసి 3d + 1 ఇంటూ sin x. yp ఈజ్ ఈక్వల్ టు -2 + 1 అంటే -1. సో 1/-1 అంటే -1 మైనస్ x e power 2x. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై 1 వేసిన ఒకటి లేకపోయినా ఒకటి ప్లస్ 1/3d + 1 ఇంటూ sin x. మనకి ఈ వాల్యూ వచ్చింది, సేమ్ ఇది ఇలా వేసుకెళ్ళిపోవడం. ప్లస్ 1/3d + 1 ఇంటూ sin x అంటే దీన్ని 3d - 1 చేత గుణించి భాగించేద్దాం. 3d - 1 3d - 1. సో 3d - 1 ఇంటూ a + b ఇంటూ a - b అంటే a² - b². a² అంటే 3d² ఎంత? 9d² అదే రాసాం. మైనస్ b² అంటే 1² అంటే ఎంత? 1 -1 ఇంటూ sin x. yp ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని ఎలా దించేస్తాం? ప్లస్ 3d - 1 9d². d² దేని చేత రీప్లేస్ చేయాలి? -a² చేత కదా సెకండ్ మెథడ్ ప్రకారం. సో ఏ అంటే ఎంత ఉన్నట్టు? ఇక్కడ 80 లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో -1² అంటే -1 అదే రాసాం. 9 ఇంటూ -1² -1 ఇంటూ sin x. x e power -2x ఇది రాస్తాం. ప్లస్ 3d - 1 -1² అంటే -1 ఇంటూ 9 -9 -1 ఈజ్ ఈక్వల్ టు -10. -9 -1 ఈజ్ ఈక్వల్ టు -10 ఇంటూ sin x. ఇవాళ ఇలా రాస్తాం. ఇక్కడ 1/-10 కామన్ తీసేస్తాం. సో 3d - 1 ఇంటూ sin x అదే రాస్తాం. ఇప్పుడు 3d చేత sin x గుణిద్దాం. 3d ఇంటూ sin x -1 ఇంటూ sin x మైనస్ sin x 1 ఇంటూ sin ఇంటూ sin a. సో డెరివేటివ్ ఆఫ్ sin x, డెరివేటివ్ ఆఫ్ d ఆఫ్ sin x అంటే cos x. సో 3 ఇంటూ d ఆఫ్ sin x అంటే cos x మైనస్ sin x. సో మనకు yp వచ్చింది. ది జనరల్ సొల్యూషన్ ఈజ్
y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc వాల్యూ ఎంత c1 e పవర్ మైనస్ ఎక్స్ c2 e పవర్ మైనస్ 2x అదే రాసాం. ప్లస్ yp అంటే మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ 2x మైనస్ 1/10 3 cos x మైనస్ sin x.